నీవైప చూచుచుండెద నీవనియు చూచుకొమ్ము నిర్వాణ సఖీ. ఏవైపునెంత చూచిన ఈ విశ్వము నిన్ను మించి ఏమీ ఎదగున్. జగన్మాత ఏ వైపునెంత చూచిన ఈ విశ్వము నిన్ను మించి ఏమీ ఎదగున్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 232వ భాగానికి స్వాగతం పలుకు. దైవీ సంపద గురించి చెప్పాడు అర్జునుడు. నేను అందులో పుట్టానా లేదా అని కంగారు పడుతుంటే మా శుచ సంపదం దైవీం అభిజాతోసి భారత అన్నాడు. నువ్వేం కంగారు పడకయ్యా, నువ్వు దైవీ గుణాల సంపదలోనే పుట్టావు. కుంతీదేవికి పాండురాజుకు పుట్టావు, నీకు లోటే ఉంటుంది. మంచి వంశంలో పుట్టావు. తల్లి మంచిది, తండ్రి మంచివాడు. అన్నగారి కోసం సింహాసనం త్యాగం చేసినవాడు పాండురాజు. బిడ్డల కోసం జీవితాన్నే త్యాగం చేసిన తల్లి కుంతీదేవి. ఎటువంటి రాగద్వేషాలు పిల్లల్లో పెరగకుండా జాగ్రత్త పడింది ఆవిడ. అందుకని అటువంటి తల్లి కడుపున పుట్టావు, నువ్వేం కంగారు పడకయ్యా. ఇదే మనం నేర్చుకోవాలి. తరువాత శ్లోకానికి వెళ్లే ముందు ఒక్క మాట ప్రత్యేకంగా తల్లిదండ్రుల కోసం చెబుతున్నా. పిల్లలు పసితనంలో ఉన్నప్పుడు మనం లాలిస్తాం, బుజ్జగిస్తాం. కొంచెం వయస్సు పెరుగుతున్న కొద్దీ కాస్త ఏదైనా వేరే ప్రవృత్తులు కనపడుతుంటే వెంటనే కాస్త విమర్శ తీవ్రంగా మొదలవుతుంది. సహజమండి. పౌగండం అంటారు ఆ వయస్సుని. మనిషి జీవితానికి 10 అవస్థలు ఉంటాయి, దశావస్థలని. గర్భవాసం, జన్మ పుట్టడం, బాల్యం, కౌమారం, పౌగండం, యవ్వనం, స్థవిరత్వం, జర, ప్రాణరోధం, మరణం. ఇవి 10. గర్భవాసం తల్లిలో ఉండగా గమనించండి. అందుకే జాతకం నిజంగా ఫలించాలి అంటే తల్లి కడుపులో పిల్లాడు ఎప్పుడు పడ్డాడో అది జన్మ ముహూర్తం, బయటికి రావడం కాదు. అందుకే చాలా జాతకాలు ఫలించండి. అందుకే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, ఆ సమయం ఎవరైనా చెబితే కదా. ఇప్పుడు మనం చెప్పిన సమయానికి వాళ్ళ జాతకం చెబుతారు, కానీ వాళ్ళని అనుకుంటే ఉపయోగం ఏముంది? మనం ఆ సమయం ఎవరు చెప్పగలరు? కానీ ఆశ్చర్యం ఏమిటంటే వైద్యశాస్త్రం, వైద్యులు ఎంతవరకు చెబుతారో ఎంతమంది చెబుతారో నాకు తెలియదు, కానీ చెబితే చెప్పొచ్చు. కానీ పూర్వకాలం పెద్దవాళ్ళు, ముఖ్యంగా ఆడవాళ్ళు, 70 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళు ఆ విషయం చెప్పేసేవారు. నెల తప్పిందనగానే ఎరా అవే ఎరారా అని ఏం చూసేవారో విచిత్రంగా వాళ్ళు. అప్పుడు పడ్డాడు కడుపులో అని చెప్పేసేవాళ్ళు. అంత ఖచ్చితంగానండి. గర్భిణికి ఉండేటువంటి శారీరక మానసిక లక్షణాలను బట్టి బిడ్డ కడుపులో ఎప్పుడు పడ్డాడో చెప్పేసేవాళ్ళు. ఇది ఇప్పుడు వాంతులు చేసుకుంటుంది కానీ నాకు తెలుసు అని చెప్పేసేవాళ్ళు. వైద్యం ద్వారా కూడా చెప్పచ్చు. ఈ లక్షణాలు భౌతికమే కదా. అంత శాస్త్రం ఉంది మన దగ్గర. స్త్రీలకు అంత వైద్య పరిజ్ఞానం ఉంది. వాళ్ళు పాడుకున్న కాలక్షేప పాటల్లోనే ఆ వైద్యం అంతా చెప్పారు. అంత గొప్పది భారత జాతి, అందున తెలుగు జాతి. అది గర్భవాసం. అప్పటి నుంచి మొదలవుతుంది జాతకం. అందుకని బయట పుట్టినప్పుడు కాబట్టి 9 నెలలు గడిచిపోయింది. ఇప్పుడు దానికోసమే కాన్వెంట్ స్కూల్ వాళ్ళు కంగారు పడుతున్నారు. బయటకు వచ్చాక మళ్ళీ ఇంగ్లీష్ మీడియం నేర్పితే సరిగ్గా రావట్లేదని ముందు కడుపు క్యాసెట్లు కట్టేస్తారు. అసలు లేబర్ రూమ్ అంటారే, ప్రసవశాల, దానికి ముందు నుంచుంటారు హెడ్ మాస్టర్. పుట్టి పిల్లగానే పట్టుకు పారిపోవడానికి. మేమే చెప్పేస్తామండి అప్పటి నుంచి. లేదా తల్లికి ఇచ్చి ప్రసవం గర్భంతో ఉన్న స్త్రీకి చేసే వైద్యంలో పెట్టే అన్నంలో అందులో ఇంగ్లీష్ మీడియం క్యాసెట్ కూడా కలిపి పెట్టేస్తారు. అది కూడా తినేస్తే ఇప్పటి నుంచి మీకు వచ్చేస్తాయమ్మా. యాపిల్, బ్యాటు, క్యాటు, డాకు తినేయండి. ఏబిసిడీలు రావాలంటే అంతే. బిడ్డకి లోపలే 2 క్లాసులు అయిపోవాలి కడుపులో ఉండగా. తర్వాత మిగిలిన ఇప్పుడు రైట్కి రాగానే ఇంకే ఎంసెట్ కోచింగ్ అంతే. అలా తయారవుతుంది. అందుకని గర్భవాసం, జన్మ, తర్వాత బాల్యం 8 ఏళ్ల వరకు, కౌమారం 12, 13 ఏళ్ల వరకు, పౌగండం సరిగ్గా ఇదే కీలకమైన వయసు. 14, 15, 16, 17, 18, ఈ టీన్. ఈ టీనేజ్ని సంస్కృతంలో పౌగండం అంటారు. ఇక అప్పుడే మీసాలు గడ్డాలు వచ్చే వయస్సు. కాస్త మొదలవుతూ ఉంటాయి నూనూగు మీసాలు. భీముడికి అవి రాలేదు. అందుకే భీముడిని పౌగండ అని ఆక్షేపించేవాడు దుర్యోధనుడు. భీముడికి మీసాలు ఉండవు, అందుకని పౌగండ అనేవారు. భీముడు మహావీరుడు కావచ్చు, మీసాలు ఉండదు. దానికే ఉంది. మీసాలు ఉన్నవాడంతా వీరులు కానట్టే వీరులు కొంతమందికి మీసాలు ఉండవు, దానికే ఉంది. అందుకే తర్వాత యవ్వనం, అది సరే 36, 40 ఏళ్ళ వరకు ఉంటుంది. ఆడవాళ్ళకి 35, 36 ఏమనుకోకండి. మగవాళ్ళకి 50 వరకు ఉంటుంది. అదంతే వాళ్ళ అదృష్టం. అది 60 ఏళ్ళు వచ్చినా మగవాడికి యవ్వనం ఉంటుంది లెక్క. అది
వాడికి ఆలస్యంగా వస్తుంది 30 కానీ మగవాళ్ళకి యవ్వనం రాదు. 17 వాడిని 18 వాడిని యువకుడు అనకూడదు, 30 వస్తేనే సంపూర్ణమైన యువకుడు. 60 ఏళ్ల వరకు వాడికి యవ్వనం ఉండదు. పూర్వం 60 ఏళ్ళకు కూడా సంతానం కలిగేవారు. ఆడవాళ్ళకి అలా కదా, వచ్చేస్తుంది బద్దాలకే ఊహ, ఇంకా ఏమీ ఊళ్ళో వాన కూడా పడకుండా ఇవిడికి యవ్వనం వచ్చేస్తుంది. మరి 36 గోవిందా, ఇక ఎక్కడి నుంచి ముడతలు కూడా వస్తాయి. ఇంకా 3, 6 ఓ ముడత ఇటు ఓ ముడత అటు, అంతే. ఇంకా 36 అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి సిస్టర్ అందరు ఇంకా ఆంటీ అంటూ ఉండి ఇప్పుడు కొంచెం అని మూత పక్కకి పెడుతుంది. తప్పదు జీవితంలో ఇవన్నీ. తర్వాత స్థవిరత్వం, కాస్త వృద్ధాప్యం, కాస్త ఆవయాల పట్టు సడలడం, కాస్త కర్ర అవసరం అవడం, ఇంక జరా ముసలితనం. తర్వాత ప్రాణరోధం, ఇంకంతే గొట్టాలమి పెట్టే స్థితి, వెంటిలేటర్లు, ఇంకా అక్కడి నుంచి మరణం. ఇది 10 అవస్థలు. ఈ అవస్థల్లో సరిగ్గాను మనిషి ఏ అవస్థలో చిన్నప్పటి నుంచి జాగ్రత్త పడడం అంటే ఆ బాల్యంలో ఉండగానే కొంచెం జాగ్రత్త పడాలి. యవ్వనంలో వస్తున్నప్పుడు సహజంగా పౌగండం ఆ వయస్సులో కాస్త ఎదిరించడం, కావాలనే తల్లిదండ్రులకు భిన్నంగా ప్రవర్తిస్తారండి. మీకు ఆశ్చర్యం ఏమిటంటే, మీరు 17 ఏళ్ల అబ్బాయిని తీసుకుని సినిమాకి వెళ్ళండి. సినిమా హాల్లో ఎగ్జిట్ అని 2 దారులు ఉంటాయి కదా, అటోటి ఇటోటి. తల్లి తండ్రి ఇటు నుంచి ఎడుతుంటే వాడు అలా పెడదామంటాడు, ఎందుకంటాడో తెలియదు. అది అంతే. ఆ సమయంలో అటువంటి వాటిలో వాడి మాటకి విలువ ఇచ్చే, పదరా పెడదామా, బాగుంది నాన్న నువ్వు చెప్పావు కదా, అంతే. వాడు సంతోషిస్తాడు. చెప్పావులే దా అన్నామనుకో, వాడికి వెంటనే వచ్చేస్తుంది పౌరుషం. ఇంకేం చెప్పింది వినకూడదని నిర్ణయానికి వచ్చేస్తాడు. అంత ప్రమాదకరం ఆ వయస్సు. అంచేది అప్పుడే కాస్త అనుకూలమైన విషయాలు గమనించి ప్రోత్సహించాలి. అంచేది ఈ ఆసురీ గుణాలు, రజో గుణాలు అప్పుడు మొదలవుతాయి. పిల్లలకేం ఆసురీ గుణాలు ఉంటాయండి? వృద్ధాప్యం వచ్చాక సమస్య లేదు, ఉండవు. బాల్యంలోనూ వృద్ధాప్యంలోనూ అందరూ బాగానే ఉంటారు. యవ్వనంలోనే కాస్త వచ్చే ఇబ్బంది. అదే ఆదిపట్ల నారాయణదాస్ గారు సూర్యనారాయణ శతకంలో అంటాడు, అవురా ఎర్రమతాబు పోల్కి అని. ఉదయిస్తున్న సూర్యుడు చాలా బాగుంటాడట, అస్తమించే సూర్యుడు కూడా చాలా బాగుంటాడట. మధ్యాహ్నం ఎందుకయ్యా చెటపట్లు ఆడిపోతా ఉంటాడు. ఎందుకుట? పుట్టిన ప్రతివాడు బాల్యంలో చాలా బాగుంటాడట, వృద్ధుడయ్యాక కూడా చాలా మహాపతివ్రత, ఇంకేం లోపం ఏం చేయగలిగితేగా, ఓపుకుంటే కదా, అందుకే బాగానే ఉంటాడట. మధ్యాహ్నమే కాస్త మధ్య వయసులో మండిపోతూ ఉంటాడట. అలా ఉన్నావు నువ్వు కూడా అంటాడు ఆయన. ప్రవృత్తిం చ నివృత్తిం చ జనాన విదురాసురాహ న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే. సరిగ్గా ఈ ఆసురీ గుణాలు, రజుసంబంధమైన కొంచెం తీవ్రమైన గుణాలు ప్రవేశించే వయస్సు పౌగండం, యవ్వనం అని చెప్పామే. అక్కడ పిల్లల ప్రవర్తన ఎలా ఉంటుందంటే, ప్రవృత్తిం చ నివృత్తిం చ జనాన విదుహు. ప్రవేశిస్తాం ప్రవృత్తి, దానికోసం పని పెట్టుకుంటాం, కల్పించుకుంటాం. కానీ నివృత్తి వెనక్కి రావాలి. ఆ వెనక్కి రావడం తెలియదు వీళ్ళకి. ప్రేమలో పడతాడు, వెనక్కి రాలేడు. ఆ అమ్మాయి నాకు లవ్ చెప్పలేదు, ఇప్పుడు చెప్పబోతే ఏమిటైంది? ఇప్పుడు టాటా చెప్పిందిగా, లవ్ చెప్పబోతే ఏదో ఒకటి చెప్పిందిగా, టాటా చెప్పిందిగా చాలు ఇక ఊరుకో అనుకోలేడు. అదే కాస్త వయస్సు 40-50 వచ్చిందనుకోండి, ఏదైనా అనుకున్న వ్యాపారంలో నష్టం వచ్చినా చేసినా కొంచెం తట్టుకుంటాడు. జీవితానుభవం. ఈ టీనేజ్ అంటామే, ఈ పౌగండ వయస్సు, ఇది ప్రమాదకరం. ఇది అవినయ నిధానమగుని నవయౌవన శైశవమున నడిమి వయస్సున కవిసిన వ్యసనోద్రేకం బవగాఢము దీని మానుమయ్య కుమార. కాశీఖండంలో గుణనిధి కథ అని ఉంటుంది. వాళ్ళ అబ్బాయి ఇలాగే 16 ఏళ్ల వయస్సులో పాడైపోతే, నాయన పాడైపోయే వయస్సు ఇదేరా, మీ నాన్నగారేమో ప్రభుత్వ రాజుగారి దగ్గరేమో ఆస్థాన పండితుడు, ఆయనేమో ఎప్పుడు గుర్రం వేసుకున్నాడు తిరుగుతూ ఉంటాడు, నేనేమో ఆడదాన్ని ఏం చేయలేకపోతున్నాను, నువ్వేమో నా మాట వినవెలాగరా తల్లి బాధపడుతుంది. అవినయ నిధానమగుని నవయౌవన శైశవమన. ఈ నవయౌవన శైశవం, నవయౌవనం అంటే 20లోకి ప్రవేశించేది, సరిగ్గా శైశవం అంటే బాల్యం. ఈ బాల్యానికి ఆ యవ్వనానికి మధ్యలో ఉండే పౌగండం, కౌమారాన్నే నవయౌవనం అంటారు. యవ్వనం అంటే 20 దాటాలి. ఈ నవయవ్వనం అంటేనే సరిగ్గా 15 నుంచి 20. సరిగ్గా మీరు చూసుకోండి, ఇంటర్మీడియట్ వయస్సు అది, ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ వయస్సు అది, ఆ 5 ఏళ్ళే 16 నుంచి 20. అప్పుడే జాగ్రత్తగా ఉంటారు. అప్పుడే వీళ్ళు ప్రతిదీ వ్యతిరేకిస్తూ ఉంటారు. కావాలనే కాదండి, ఏమీ కారణం ఉండదు దానికి. ఊరికే తల్లిదండ్రులు చెప్పిందని కాదంట. ఈ సినిమా కడదామంటే ఆ సినిమా, ఇటు ఎడదామంటే అటు అంటాడు, ఇది ఉండమంటే అది వద్దు, ఇంకోటి ఉండమంటాడు. ముఖ్యంగా మగపిల్లలు తండ్రికి వ్యతిరేకంగా ఉంటారు, ఆడపిల్లలు తల్లికి వ్యతిరేకంగా కూడా ఉండొచ్చు. ఆశ్చర్యపోకల్లా. తల్లి అభిరుచిని కాదంటారు, తల్లి వేసుకోమన్న వేషం వేసుకోరు, వేరేది వేసుకుంటారు. మగపిల్లాడు కూడా, ఈ మగాడికి పౌరుషం వచ్చేస్తుంది, వీడు అసలు ఏమిటిది అని మాట్లాడతారు. కాస్త ఆగడమే, ఏమైంది, వాడి వయస్సు అది, వాడికి కావాల్సిందే కొను. ఇప్పుడు వాడి పుట్టినరోజు నాకు అర్థం కాదని 16-17 ఏళ్ళు పుట్టినరోజు వచ్చింది, కొడుకు అబ్బాయికి పుట్టినరోజు వచ్చింది, వాడి బట్టలు వాడు నిర్ణయించుకుంటాయండి. మనమేమి నిర్ణయించి ఏమిటైపోయింది, వాడి వయసు వాళ్ళు ఎలా ఉంటే అలా ఉంటాడు, నష్టం ఉంది.
అందుకని ఆ పిల్లలతో వ్యవహరించడం ఎలాగో మనకి శ్లోకంలో చెబుతున్నాడు. అవి ఆ ఆసురీ గుణాలు ప్రవేశించే వయస్సు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని పరమాత్మ ఎలా చెబుతున్నాడో చూడండి. ప్రవృత్తిం చ నివృత్తిం చ జనాన విదురాసురాః న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే. ఈ ఆసురీ గుణాలు ప్రవేశించి ఈ నవయవ్వనం అనే వయస్సులో నా శౌచం, శుభ్రత పాటించం, శుభ్రంగా ఉండడు. తొడిగిన బట్టలే మళ్ళీ ఇవాళ చాలా చూస్తున్నాం కదా, ఆ చిలక్కోకి పెడతారు 16 ప్యాంట్లు 16 చొక్కాలు, ఓ దాని మీద ఒకటి పడిపోయి మొత్తం దోమలు వారిపోయి ఉంటాయి, దాన్నే తీసి తొడుక్కో, ఎందుకంటే వాటి నాకు అది ఇష్టం అంటాడు. నా శౌచం. స్నానం చేయమంటే సరిగ్గా చేయడు, సమయానికి చేయడు. వాడికి ఇష్టమైన సబ్బు ఉంటే చేస్తాడు, లేదా చేయడు. ఆ ఇష్టమైన సబ్బే బారేయడమే. మనకు స్నానం కదా కావాల్సింది. నాపిచ ఆచారో, ఆచారాలు కూడా పాటించరు. వేళ ఇంట్లో వినాయక చవితి పూజ చేసుకుంటే కానీ పెట్టుకోవడం నాకు కుదరదు, నేను వెళ్ళిపోవాలి, ఇలాగే ఉంటుంది ప్రవృత్తి. కాస్త ఏదో నచ్చ చెప్పడమే. అప్పుడైతే కాస్త సెంటిమెంట్, ఇటువంటి వాళ్ళు మళ్ళీ సెంటిమెంట్గా లొంగుతారండి. ప్రసాదం తింటే కానీ బయటకు వెళ్ళకూడదు, ప్రమాదాలు జరుగుతాయి అంటాం, సరే అదేదో పెట్టి అంటాడు. భయం ఉంటుంది వాడి. నా సత్యం తేషు విద్యతే. సత్యం కూడా చెప్పరు, అబద్ధాలు చెబుతారు. వాడు ఇష్టం వచ్చిన చోట తిరిగి వస్తాడు. ఇంటికి వచ్చాక అదనంగా మాస్టర్ ఇంకా చదువు చెప్పారు. అసలు చదువు చెప్పేవాళ్ళే లేరు ఇప్పుడు మాస్టర్లు. అదనంగా చదువు ఎవరు చెప్తారు? ఎక్స్ట్రా క్లాస్ అనమాట. ఏం లేదు, ఈయన ఏదో ఎక్స్ట్రాలు ఇస్తున్నాడు ఇక్కడ. ఈ ప్రవృత్తిని గమనించి కొంచెం నెమ్మదిగా మార్చాలి. పూర్తిగా కోపడినా ప్రమాదమే, వదిలేసిన ప్రమాదమే. అలాగని కొంతమంది ఉంటారు తండ్రులు ముఖ్యంగాను, నా బిడ్డ మీద నాకు నమ్మకం ఉంటుంది, ఒక 5-6 ఏళ్ల తర్వాత తెలుస్తుంది బయటికి వెళ్ళిపోయాక, మొత్తం వెళ్ళిపోయాక. ఈ విషయాలు అనవసరం. ఈ ఊరికే పక్క వాళ్ళ ముందు పోజు కొట్టడానికి పనిచేస్తుంది కానీ ఉండకూడదండి. అలా నమ్మకం ఉండకూడదు అక్కడ. ఆ నమ్మకం వాళ్ళు కాపురం చేశాక 25 ఏళ్ల వయసు వచ్చాక ఉండాలి. ఇక తర్వాత మనం ఏం చేయలేం. 18 దాటాక కొంచెం తల్లిదండ్రులు ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది. 25 దాటితే ఇంక అనవసరం. అసలు ఆ మాట పెట్టుకోవద్దు మనసులో. ఇంక అనవసరం. అమ్మవారికి వదిలేయడమే. నీ వైపు చూచుండదా, నీవన్నీ చూచుకోము, అంతే. కానీ ఆ టీనేజ్ దాటి 18, 19 దాటే వరకు మన ప్రయత్నం మనం చేయాలి. ఎందుకంటే వీళ్ళకి ప్రవృత్తి తప్ప నివృత్తి అనేది. ప్రేమలో పడతాడు, బయటికి రాలేడు. శౌచం ఉండదు, ఆచారం ఉండదు, సత్యం మాట్లాడు. ఏమైతే ఏందిలే అంటాడు, చాలా తేలిగ్గా తీసుకుంటాడు విషయాన్ని. లైట్ తీసుకో ఇవాడు అందరూ డైలాగ్ అది, లైట్ తీసుకో అంటుంది. దానివల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి నిజానికి. కానీ మరి అన్నిటికీ ఎలా తీసుకుంటే అలాగా? ఏదైనా ఒక విచక్షణ ఉంటుంది కదా. జనాన విదురాసురాః న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే. అందుకని ఆ గుణాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉండకపోతే పక్కదారి పెట్టేస్తాం. ఆ పక్కదారి పట్టడం అనేది మీకు యవ్వనంలోనే జరుగుతుందని అనుకోవద్దు. పెద్దయ్యాక కూడా మనం అనేక ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు, రకరకాల కార్యక్రమాల్లో అనుకున్న దారి నుంచి పక్కకి వెళ్ళలేదా, దానికి అనేక పరిస్థితులు ఉంటాయి. ఆ పెద్దవాళ్ల పరిస్థితుల గురించి ఇక్కడ ఇంకో రకంగా చెబుతున్నాడు దూర్జటి స్వామి. నాకు నియమం ఉందయ్యా, కానీ ఏమి జీవితము, ఏమి దౌర్భాగ్యము, ఏమి సంసారము, ఏమి లోకలో నాకు తెలియదు. కానీ నేను ఇది పాటించలేకపోతున్నానయ్యా, పక్కకి వెళ్ళిపోతుందయ్యా మనస్సు. నీకుంగాని కవిత్వం ఎవ్వరికి నీనంచు మీదెత్తితిన్, నీకుంగాని కవిత్వం ఎవ్వరికి నీనంచు మీదెత్తితిన్, చేకొంటిన్ బిరుదంబు కంకణము ముంజే గట్టితిన్, పట్టితిన్ లోకుల్ మెచ్చ వ్రతంబు. చేకొంటిన్ బిరుదంబు కంకణము ముంజే గట్టితిన్, పట్టితిన్ లోకుల్ మెచ్చ వ్రతంబు. నా తనుపుకోలున్ నేర్పులుంగావు, నా తనుపుకోలున్ నేర్పులుంగావు. ఛీ ఛీ కాలంబుల రీతి తప్పెడుజుమీ, ఛీ ఛీ కాలంబుల రీతి తప్పెడుజుమీ. శ్రీకాళహస్తీశ్వర. దూర్జటి ఈ శతకంలో ఈ పద్యం రాసే నాటి ఖచ్చితంగా ఆయన వయస్సు 60 పైన ఉంటుందండి. 60 ఏళ్లప్పుడు ఇంకా ఎంత బాధపడుతున్నాడో చూడండి జీవితానికి. అనుకున్నట్టుగా ఉండలేకపోయానయ్యా, దారి తప్పేశానయ్యా. ఏమిటి దారి? ఎలా తప్పాడు? నీకుంగాని కవిత్వం ఎవ్వరికి నీనంచు మాటెత్తి తిన్, మీదెత్తి తిన్. మీదెత్తడం అంటే మీదు కట్టడం. పెళ్లి తలపెట్టినప్పుడు వినాయకుడికి మీదు కడతారు. ఓ పసుపు కొమ్ము, ఏదో కొబ్బరికాయ కురుడి, కొంత బియ్యం, కొంత ఏదో రూపాయి డబ్బు, ఇలా మంగళ ద్రవ్యాలు మూట కట్టి ఓ చోట పెడతారు వినాయకుడి విగ్రహం దగ్గర. అక్కడి నుంచి పనులు మొదలు పెడతారు. మొత్తం పెళ్లి శుభకార్యం అంతా అయిపోయాక ఆ మీదు తీస్తారు.
దాన్ని ఏదో వినియోగించే విధంగా వినియోగం చేస్తారు. అంటే ఆ మీదు కడితే కానీ ఏది మొదలు పెట్టకూడదు, ఆ మీదు కట్టిన తప్పకూడదు. ఇంకా మీదు కట్టడం అంటే ఓ ప్రతిజ్ఞ చేయడం అన్నట్టు, ఓ నియమం పెట్టుకోవడం, ఏదో దీక్ష కంకణం వేశారన్నట్టే. అంచేది నీకుగాని కవిత్వము ఎవ్వరికి నేను ఈనంచు మీదెత్తితే, భగవంతుడికి తప్ప ఎవరికి నేను కవిత్వం అని నా కావ్యాలు అంకితం ఇయ్యను, అసలు భగవంతుడి గురించి నేను ఇంకోళ్ళ గురించి చెప్పనేను అని రామభక్తి విష్ణుభక్తి విషయంలో పోతనటువంటి వాడు, శివభక్తి విషయంలో దూల్చినటువంటి వాడు. అయితే పోతన గారు వ్యక్తిగత ప్రవర్తనలో నైతికమైన విలువల్లో దూర్చటి కంటే ఇంకా గొప్పవాడు, మహానుభావుడు. నేను కొంచెం అది తక్కువ, కానీ నిజాయితీ చిత్తశుద్ధి విషయంలో ఇద్దరు ఒకటి. మనం గ్రహించవలసింది గ్రహిద్దాం, అన్నీ మనకెందుకు. నీకు తప్ప నేను ఎవరికీ నా కావ్యాలు అంకితం ఇవ్వనని, అసలు నీ మీద తప్ప ఎవరి మీద నేను పద్యాలు చెప్పనని మీదెత్తి మీదు కట్టేశాను. చేకొంటిన్ బిరుదంబు, బిరుదం అంటే ఇప్పుడేదో మనకిచ్చే పద్మశ్రీ పద్మభూషణ్ బిరుదాలు అనుకోకండి. ప్రాచీన కావ్య భాషలో బిరుదము అంటే ప్రతిజ్ఞ. ఆయన బిరుదు చేశాడు అనేవారు, బిరుదు ఇచ్చారు అనేది తర్వాత వచ్చింది. ఆ బిరుదు చేశారు అనేవారు. నిజానికి ఆయన చేసిన ప్రతిజ్ఞని ఆయన నెరవేర్చాక చేసే సన్మానానికి కూడా బిరుదు అని పేరు వచ్చింది. అందుకని బిరుదు ఇచ్చారు. మరి ఆ పని బట్టే బిరుదు ఇస్తారు కదా. ఏదో సైన్యంలో గొప్ప వీరత్వం పరాక్రమించాడు, అది బిరుదు. ఆయన చేసింది బిరుదం. ఆయనకి ఇచ్చే బిరుదానికి పరమవీర చక్ర అన్నారు. అది కాలక్రమంలో మారిన అర్థం. నిజానికి బిరుదం అంటే ప్రతిజ్ఞ చేయుట. చేయకుంటిన్ బిరుదంబు. ఇది తెలియకపోతే అర్థం చెప్పేటప్పుడు ఆయనకు బిరుదు కూడా ఇచ్చారు అని చెప్పేస్తారు. అలా చెప్పకూడదు. 16వ శతాబ్దం నాటికి బిరుదు అంటే ప్రతిజ్ఞ తప్ప పురస్కారము సన్మానము కాదు. నేను ప్రతిజ్ఞ చేశాను సభల్లో, మరి నిలబెట్టుకోవాలి కదా. పట్టి కంకణము కట్టి తిన్ ముంజే తిన్ గట్టి తిన్ చేయకుంటిన్ బిరుదంబు కంకణము ముంజే గట్టి తిన్. కంకణం కూడా కట్టుకున్నారు ఇక్కడ. ముంజే అంటే ఇది చెయ్యి, ఈ ముందుండేదాన్ని ముంజేయి అంటారు, దీన్ని మోచేయి అంటారు. దేనికైనా ముంజేయి పెట్టారు అంటే సిద్ధపడ్డారు, మోచేయి పెట్టారంటే శని అంటారు. అందుకని ముఖ్యంగా పేకాట ఆడేవాళ్ళు పాపం వాడి దగ్గర మోచేయి ఆడితే కొట్టేస్తాడు. ఎలా శని నీ వల్ల మొక్క రాలేదంటాడు. ఎన్ని నమ్మకాలో. అసలు పేకాట ఆడటమే శని, అందులో మళ్ళీ అంటే అంతర్గత శని. ఒక్కోసారి జాతకాలు శనిలో శని అంటారే, వీడు పేకాడడం శని, వాడు మోచేయబడడం శనిలో శని. అందుకని ముంజే గట్టి తిన్ పట్టి తిన్ లోకులు మెచ్చ వ్రతంబు. అంతేగా ఒక వ్రతం పట్టాను, ఒక వ్రతంలా దీక్షలా ప్రతిజ్ఞలా పట్టానయ్యా, కంకణం కట్టానయ్యా. దేవుడి మీద తప్ప నేను ఎవరి మీద పద్యం చెప్పను, దేవుడికి తప్ప నా కావ్యాలు ఎవరికి అంకితం ఇయ్యను. చాలా కష్టమైన వ్రతం అండి. ఇవ్వేళ నడుస్తుందేమో కానీ ఆ రోజుల్లో చాలా కష్టం. ఎందుకంటే ఆ రోజుల్లో కవిత్వాన్ని మొత్తం రాజులే పోషించారు. వాళ్ళు చెప్పినట్టు వినకపోతే ఈ పుస్తకం, ఈ తాటాకు పుస్తకం 4 భాగాలకి 4 ప్రతుల కింద తయారయ్యే అవకాశం లేదు. అదే ముద్రణ యంత్రాలు ఏం లేవు అప్పుడు. తచ్చినట్టు రాజులు పండితులను కూర్చోబెట్టి దీని లేఖకులు దీన్ని ప్రతులు తీయించవలసిందే, రకరకాల రాజస్థానాలకు పంపించవలసిందే, లేకపోతే కావ్యం ప్రచారం కాదు. అసలు రాజు తలుచుకోకపోతే డబ్బు ఇచ్చేవాళ్ళు ఎవరు కావ్యానికి? జనం చదివి డబ్బులు ఇస్తారు ఏమిటి? అబ్బాయి ఏమిస్తారండి? ఆరతిపళ్ళెం పంపిస్తే పూర్వం తోలుబొమ్మలాట వేసి పురాణం అయ్యాక శాస్త్రులు గారు ఆరతిపళ్ళెం పంపిస్తే అందులో రూపాయి వేసి ₹10 తీసుకునే వాళ్ళని చూశాను నేను నా చిన్నతనంలోనే. రూపాయి వేసి మళ్ళీ ₹10 తీసుకోవడం ఇంక శాస్త్రులు గారికి వచ్చేదంట. నీకుంగాని కవిత్వం ఎవ్వరికి నేనంచు మీదెత్తి తిన్ చేకుంటిన్ బిరుదంబు కంకణము ముంజే గట్టి తిన్ పట్టి తిన్ లోకుల్ మెచ్చ వ్రతంబు నా తనుపుకోలు నేర్పులుంగావు నా తనుపుకోలు నేర్పులుంగావు ఛీ కాలంబుల రీతి తప్పెడుజుమీ శ్రీకాళహస్తీశ్వర. లోకులు అప్పుడే నన్ను మెచ్చుకుంటున్నారు. బాధ దూర్చట్ నిజంగా ఏం పట్టుదలండి. మొన్న అందుకే ఆ రాజుగారు పిలిస్తే వెళ్ళలేదు, నేను రానని చెప్పేశాడు. ఇప్పుడు మేము కూడా ఎదుర్కొంటున్నామండి ఇబ్బంది. నాకు కూడా దూర్జటే ఆదర్శం. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఏదో నాయకులో వాళ్ళో వీళ్ళు ఏదైనా పిలిస్తే చెప్పమంటే చెప్పానేమో పద్యాలు. అప్పుడు కూడా ఇంటికి వచ్చిన అలిగి గీసేసుకునేవాడిని, అనుమానం లేదు. అమ్మా అబద్ధాలు చెప్పాను క్షమించు. అబద్ధమే, అదే ఏముంటాయి మంచివి చెప్పడానికి? లేనిపోవడం అని అసలు ఇప్పుడు మంచి ఉండొచ్చు, అది మనకి తెలియదు, ఏదో చెప్పడం అక్కడ. పైగా మనకు కనీసం వివరాలు కూడా చెప్పరు ఈ నాయకుడు గురించి. మీకు తెలియదేముంది సార్? ఈవిడ తెలిసింది నాకేం తెలియపోతే. ఈయన ఎక్కడో భూములు ఆక్రమించాడని తెలిసింది, ఆ విషయం చెబితే ప్రమాదం. మరి ఏం చెప్పాలి? ఇలాగే ఉంటుందండి ఇబ్బంది. కానీ యోగ వాసిష్టం చదివి భగవద్గీత చదువుకుని జీవితానికి అవగాహన చేసుకుని అన్వయించుకుని ఆచరణ పెట్టాక నిక్కచ్చిగా ఈవేళ నన్ను ప్రధానమంత్రి కాదు ముఖ్యమంత్రి కాదు ఎవరు పిలిచి ఎవరిని నాకు సన్మాన సభ మీరు పద్యాలు చెప్పాలని నేను చెప్పను. అమ్మవారిని స్తుతించిన నోరిది.
నాకు రాదని చెప్పేస్తాను స్పష్టంగా. ఏ బిరుదులు మనకు అక్కర్లేదు. ఈ బిరుదు ఈ కాలం నాటి బిరుదు, దుర్జన కాలం బిరుదం కాదు, అక్కర్లేదు. కానీ ఆ సంస్కారం, ఆ వైరాగ్యం, ఆ స్థిరత్వం మనిషికి రావడానికి నాకు 50 ఏళ్ళు దాటిందిగా, లేత రాదుగా, అలా కొంతకాలం పడుతుంది. ఈలోపు యవ్వనంలో అటువంటి మాట్లాడితే పొగరబోతున్నాం అంటారు. అదే 50 ఏళ్ళు దాటాక నా పోటుగాడంటే నిజమేనండి, ఆయన స్థాయి ఏమిటండి, ఆయన రారండి, ఆయనకి ఇష్టమైతే రమ్మనం, లేకపోతే వద్దని కష్టం, ఆయన ఇబ్బంది పెట్టకండి, ఆయన ఒడితే ఏమన్నా అంటే అవుతుంది, అదో భయం ఉంది. మరి అవుతుంది, చిత్తశుద్ధి ఉంటే అవుతుంది, అనుమానమే లేదు. వాక్ సిద్ధి ఎప్పుడు వస్తుందంటే వాక్ శుద్ధి ఉంటే, వాక్ శుద్ధి ఎప్పుడు వస్తుంది, చిత్తశుద్ధి ఉంటే. లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకుంటే చిత్తశుద్ధి లేనట్టు. చిత్తశుద్ధి ఉంటే వాక్ శుద్ధి, వాక్ శుద్ధి ఉంటే వాక్ సిద్ధి. ఏదంటే జరుగుతుంది, ఏం పర్వాలా, మన చిత్తశుద్ధిగా ఉన్నా ఏం పర్వాలేదు, అదే ధైర్యం. ఇంకా రావు. కానీ ఆ రోజుల్లో చాలా కష్టం అండి. అందుకే ఆయన నా తనుపుకోలు నేర్పులుగా. కానీ నేను తృప్తిపరచలేకపోయాను. నేను ఈ విషయంలో తృప్తిగా లేను. నా తనుపుకోలు నేర్పులును కావు, నా నేర్పు పనిచేయలేదయ్యా. చీచి కాలం బలరైతే తప్పెడుచు. ఎందుకంటే ఇంట్లో గడవని పరిస్థితి ఉండొచ్చు, లేదు కొన్ని కోరికలు ఈయనకి లేకపోయినా భార్యకో పిల్లలకో. పైగా ఆ రోజుల్లో పిల్లలు ఎక్కువ, 10 మంది పిల్లలండి, చాలా అవసరాలు ఉంటాయి. నేను దేవుడి మీద కానీ భజన చెప్పినప్పుడు దేవుడు రూపాయి ఇవ్వడు, దేవుడు ఇచ్చేది మనకి తెలియదు. రాజుల మీద చెబితే కానీ కుదరదు, వాళ్ళ మీద చెప్పడం ఈయనకి ఇష్టం లేదు. ఈ వ్రతాలు ఎలా నడుస్తాయి? ఈ ఇబ్బందులనే చెప్పాడు. ఈవేళ మనం కూడా ఉద్యోగాల్లో ఉంటున్నాం, వ్యాపారాల్లో ఉంటున్నాం, రకరకాల పనుల్లో ఉంటున్నాం. ఒక్కోసారి ఈ పద్యాలు చెప్పడం పక్కనట్టండి, ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు చాలామంది యజమాని మెచ్చుకోక తప్పదు. అందులోనే కాస్త ఏం చేయాలంటే అబద్ధాలు చెప్పొద్దు, నిజమే కాస్త ఆయన సంతోషించే విధంగా చెప్పు. ఒకవేళ అబద్ధం చెప్పు, వీలైనంత తక్కువ చెప్పడు, అంతే. ఇంకండి రాక్షసులో చిన్న రాక్షసుడు అంతే. ఇక అంతకుమించి పరమ పవిత్రం ఎక్కడ దొరకదండి. ఇక్కడ పవిత్రమే దొరకదు, పరమ పవిత్రం ఎక్కడ? అన్నం దొరికితే పరమాన్నం సంగతి ఆలోచిద్దాం. అన్నమే లేదయ్యా పరమాన్నం అంటే, అంచేది పవిత్రమే తక్కువ, పరమ పవిత్రం దొరకదు. ఉన్న దాంట్లోనే ఎలా మనం కాస్త ఎలా బయటపడదాం, ఈ ప్రయత్నం చేయాలి. ఇది కష్టం చాలా. ఎందుకంటే వీళ్ళెవరూ పొగడతలకు తప్ప లొంగరు. ఎవరు లొంగుతాయండి ప్రపంచంలో? అదే చెబుతారు. మృదంగ వాయిద్యం మీద పెట్టి చెప్పాడు ఒక కవి చమత్కారంగా. కో నయాతి వశం లోకే ముఖే పిండేన పూరిత మృదంగో ముఖలేపేన కరోతి మధురం ధ్వనిం. మృదంగం ధిమ్ 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 తగ ధిమ్ 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 అని ఇలాగ మృదంగ విద్వాంసులు వేళ్ళు దగలగానే జల 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 ఓ గలగల ఆడేస్తుంది. అంటే కారణం అండి, వాళ్ళు ముందు గమనించండి మీరు, సర్దు దానికి పెద్ద అభ్యాసం ఉంటుంది. మృదంగం వాయించే వాళ్ళ ప్రతి వాళ్ళ జేబులో ఇంత పొట్లం ఉంటుంది, అందులో గోధుమ పిండి ఉంటుంది. మన గోధుమ పిండి అనుకుంటా, ఏ పిండో నాకు తెలియదు, కానీ ఓ పిండి కాస్త తడిపి ఉంటుంది. వాళ్ళు దాని కాగితంలో పొట్లం కూడా అక్కడ పెట్టుకుని కాస్త దానికి శుభ్రంగా హాయిగా స్నానం చేసేటప్పుడు నలుగు పిండి పెట్టుకున్నారో లేదో తెలియదు, కానీ అది వాళ్ళ ఆవిడ పెడుతుంది. వీడు మాత్రం మృదంగాన్ని భార్యగా భావించి చక్కగా నున్నగా శుభ్రంగా పండితుడు మొక్కుబోళ్ళని డబ్బాను కొట్టినట్టు వీళ్ళు మృదంగం డబ్బాను కొడుతూ ఉంటారు ఇలాగ. అప్పుడు కానీ అది మోగదు. దాని నుంచి చెప్పాడు ఒక కవి, ఒకే పిండేన పూరిత. పిండ శబ్దం ఈ తెలుగువాడు రాశాడికి. పిండం అంటే ఇంత ఉండ, స్వీట్ అని కూడా అర్థం. పిండానికి వేరే అర్థం ఉంది, అది ఇక్కడ పనికిరాదు. ముఖే పిండేన పూరిత. అసలు ముఖ భాగంలో పిండి రాస్తే మృదంగం కూడా ఢమ్ 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 అని మోగుతుంది. ధిమ్ 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 తక ధిమ్ 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 తక ధిమ్ అలా మోగుతుంది. అంచేత నోట్లో స్వీటు పెడితే లొంగనవాడు ఎవడన్నా ఉంటాడా? ముఖే పిండేన పూరిత. దానికి 2 అర్థాలు. ముఖ శబ్దానికి సంస్కృతంలో నోరుని అర్థం ఉంది. ఇక్కడ మృదంగం విషయంలో ముఖం అంటే ఫేసు, దాని పై భాగం. మన తెలుగులో కూడా ముఖం అంటే మొత్తం అంతా వస్తుంది, కానీ సంస్కృతంలో ముఖం అంటే నోరు, కేవలం నోరే. ముఖాన్ని హాస్యం, ఆననం, వదనం అంటారు. ముఖం అంటే నోరు. దాన్ని అక్కడ 2 అర్థాలు అక్కడ ఉపయోగించారు. ముఖే పిండేన పూరిత. సంస్కృతం ప్రకారం చెప్పాలంటే నోట్లోకి అసలు అడ్డుండ బారేస్తే లొంగనవాడు అంటే పొగడతా. కోనయాతి వశము లోకే ముఖే పిండేన పూరిత మృదంగో ముఖలేపేన కరోతి మధురము ధ్వనిం అని మృదంగంతో పోలి చెప్పాడు. ఓకే అంటే డప్పు కొట్టమన్నారు, అందుకనే తెలుగులో కూడా డప్పు కొట్టు. ముత్యాల ముగ్గు సినిమాలో వాడు అందుకే పెట్టుకోడు రావు గోపాలరావు, ఎవరైనా పొగినప్పుడల్లా మీరు వెనకాల డప్పు కొట్టేయండి అన్నాడు. వాడు అప్పుడు తెలుసుకున్నాడు ఎంత ఏమిటి ఆ ఐశ్వర్యం మత్తులో నిజంగా పొగుడుతున్నాడు అనుకుంటారు. అనుకోకుండా మీరు డప్పు కొట్టండి అని వాడు ఇది నిజం డబ్బా అనమాట. డబ్బా కొట్టడం, డప్పు కొట్టడం మాటలు అందుకే వచ్చాయి. దీని చమత్కారమైన శ్లోకం ఇది. కానీ మరి ఒక్కోసారి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. ఓ కవికి వచ్చింది అలాగా. అన్నాతి గూడ హరుడవు, ఆ పద్యం అక్కడి నుంచి వచ్చింది. తిరుమల రాయుడు రాజుగారు ఉన్నట్టు. ఆయనకు ఒక్కనే ఉంది, ఒంటి గన్నువాడు, సగం గుడ్డి వాడు రాజు. దేశం భరించింది దానికేముంది, పూర్తిగా గుడ్డివాడినే భరించింది. కళ్ళు ఉండి కూడా గుడ్డిదనంగా ప్రవర్తిస్తున్న వాడనే భరిస్తున్నాం, కళ్ళ ముందున్న వాస్తవాలు చూడకుండా. అంతే ఒంటి గన్నువాడిని భరించడానికే భరించారు. ఆయన ఒకరోజు భార్యతో సహా కూర్చున్నట్ట, పక్కన భార్య కూడా ఉంది.
అప్పుడే కవి గారు వచ్చాడు. రాగానే ఈయన పట్టుకున్నాడు. ఏది ఓ భజన చెప్పండి, మీరు చూస్తున్నారు కదా అంటే ఈయన ఏమంటారు, రాజు ఏమంటారు, సాధారణ మంత్రి పక్కన ఎవరో ఉంటారండి, వంది మాగధుల వాళ్ళు. మహాకవి గారు మన రాజుగారు భార్యతో సహా కూర్చున్నారు, ఆ వైభవాన్ని చక్కగా మీరు సీతారాములతో పోల్చి, సీతారాములు దొరికారు, ఇంకెవరు దొరకరా ఈ గుడ్డాడికి, సగం గుడ్డి పైగా. కొన్ని పూర్తిగా అందుడైనా ఏదో రకంగా చెప్పచ్చు, సగం పోల్చి చెప్పండి అంటే ఆయన సొమ్మేం పోయింది అంటాడు రాజుగారి యొక్క ఆయన ప్రశంస పొందడానికి. ఈ కవి గారు ఇబ్బందులు పడిపోడు. ఈయన అక్కడికి తెలివైన కవి, తప్పుకోవడం తాల్పుకోవడం నేర్పులను గావు చీచి కాలంబుల రీతి తప్పెడు జుమి, నేను ఈ వ్రతాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాయా, ఇబ్బంది పడిపోతున్నాను అని ఎందుకంటాడంటే ఇందుకే. అన్నాతి గూడ హరుడవు అన్నట్టు. ఒకసారి ఆ చమత్కారం చూడండి. అయ్యా అన్నాతి గూడ హరుడవు, అన్నాతిని గూడకున్న అసురగురుడవు, అన్నా తిరుమల రాయ కన్నొక్కటి లేదుగా అని కంతుడవయ్యా అన్నట్టు. అటు ఇటు కాకుండా కవిగారి చమత్కారం. అన్నాతి కూడా హరుడవు, మీ ఆవిడ నీ పక్కనకు వచ్చిన నువ్వు సాక్షాత్ శివుళ్ళా ఉన్నావు అన్నట్టు. అంటే ఈయన ఉద్దేశం శివపార్వతులు నిజమే అనుకున్నట్టే. లేదు, ఈయన ఉద్దేశం ఏంటంటే నీది ఒక్కను ఆవిడది 2 కళ్ళు కలిపితే 3 కళ్ళు శివుడు అని అర్థం. అన్నాతిని కూడకున్న అసురగురుడవు, ఒకవేళ మీ ఆవిడ దగ్గర లేకపోయినా నీకేం లోపం లేదయా, నువ్వు శుక్రాచార్యుడు అంత గొప్పవాడు అన్నట్టు. ఈయన మేధావేమో అనుకుంటున్నాడు. లేదు, ఆయన ఉద్దేశం అది కాదు, నీకు ఒంటికాన్నే శుక్రాచార్యుడికి ఒంటికాన్నే. అన్నా తిరుమల రాయ కన్నొక్కటి లేదుగా అని కంతుడవయ్యా, కన్నొక్కటే లేదు కానీ మన్మధుడు గొప్పవాడు ఎవరండి, మన్మధుడు అయితే మాత్రం కడు లేనప్పుడు ఉపయోగం ఉంది. ఇలా చమత్కారంగా తప్పించుకున్నారంటే కవిగారి నాలుగుకి 2 వైపులా పొద్దును అంటారు. ఇలాంటి అవకాశాలు ఎన్నిసార్లు తప్పించుకుంటూ ఒక్కోసారి పీకలు తెగిపోయిన సందర్భాలు ఉన్నాయి. అంచేతన జీవితంలో పట్టిన నియమాలు పాటించడం చాలా కష్టం. అందుకే వాటి పట్ల శ్రద్ధ చేసి నెమ్మదిగా కాస్త వయస్సు పెరుగుతున్న కొద్దీ కాస్త విరక్తి పెంచుకుంటూ ఉంటే పాటించడం తేలిక. అటువంటి విరక్తిని మనం ఏదో వ్యతిరేక గుణంగా భావించకుండా, ముఖ్యంగా యువకులు కొన్ని విషయాల్లో మనం విరక్తులమయ్యే ఉండాలి. విరక్తి ఒక గొప్ప సద్గుణం, వైరాగ్యం ఒక గొప్ప సద్గుణం. ఆ సద్గుణాన్ని కూడా మనం కొన్ని విషయాల్లోనైనా అలవాటు చేసుకుందాం. నవజీవనాన్ని వేదంగా మార్చుకుందాం. సెలవు.